ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది పసుపు. చూడండి, ఈ పసుపుకు ఈ విధంగా అయితే మొలకలు అయితే వస్తాయి చూడండి. అలాగే ఇది వచ్చేసి మండాలు. అంటే మండాలు అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఉన్నదానికి వచ్చేసి ఈ విధంగా కొమ్ములు అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా అంటే ఈ విధంగా వస్తాయి. ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. మండాలని పిలుస్తుంటారు, ఉంటలు. ఇది వచ్చేసి కాడి అని పిలుస్తుంటారు. చూడండి, ఇదైతే కుప్పలో ఈ విధంగా బయట పోయింటాయి కదా, ఆ చెత్త కుప్పల్లో అలా వెళ్ళిపోయింటాయి కదా. ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఉంది. అలాగే పసుపు అయితే పండిస్తున్నాం కదా, అది వచ్చేసి సుమారుగా నా ఎత్తు అయితే ఉంది. ఇక్కడే ఒకసారి కుప్ప అయితే ఇక్కడే కుప్ప వేసుకొని మొత్తము ఇక్కడ నుండి టాటర్ పెట్టుకొని తీసుకెళ్ళినాము. చూడండి, ఈ విధంగా పసుపు కొమ్ముల ద్వారా మొలకలు వచ్చినవి. ఇది చూసారు కదా. అల్లం పంట కూడా ఇదే విధంగా అయితే ఉండొచ్చు. అది అల్లం పంట ఎప్పుడు పండించలేదు, ఎప్పుడు చూడలేదు. ఒకసారి ఇక్కడికైనా వెళ్ళినప్పుడు చూసినప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను. ఇదైతే మీకు చూపించాలనేది పసుపుకి అల్లానికి తేడా అయితే ఈ విధంగా అయితే